Hello aspirants, welcome to Pharmacy YouTube ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏపీలో రీసెంట్ గా వచ్చిన స్టాఫ్ నర్స్ వేకెన్సీ గురించి మాట్లాడుతున్నాము. సో మేజర్ గా ఈ వీడియోలో అయితే దాని గురించి డీటెయిల్స్, అప్లికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, లాస్ట్ డేట్ ఎప్పుడు, దాని గురించి డీటెయిల్స్ మనం మాట్లాడుతున్నాము. డెఫినెట్ గా అయితే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. అండ్ ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎటువంటి మెడికల్ కానీ పారామెడికల్ కానీ వేకెన్సీస్ కోసం చూస్తున్నట్లయితే కనుక డెఫినెట్ గా మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ అవుతుంది. దానికోసం అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్ గా మీ వెల్ విషర్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ 100% మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, దేని మీద వీడియోస్ కావాలని దాన్ని కూడా డెఫినెట్ గా మీరు కనుక కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తే నేను డెఫినెట్ గా వాటి గురించి కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎనీవే బిఫోర్ స్టార్టింగ్ ముందుగా మీ అందరికైతే కనుక మళ్ళీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం చూసుకుంటే కనుక ఏపీలో అంటే ఆల్రెడీ తెలంగాణలో ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు ద్వారా తెలంగాణ గవర్నమెంట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ చేసింది, మెడికల్ పారామెడికల్ ఎవ్రీథింగ్ పరంగా కూడా. బట్ అవన్నీ కూడా రెగ్యులర్ జాబ్. వాళ్ళు చక్కగా ఎగ్జామ్స్ రాసి వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మాక్సిమం ఏంటంటే కనుక తెలంగాణ వాళ్ళు మనం చూసుకుంటే కనుక వాళ్ళు కొంచెం పోటీ పడి అంటే కొంచెం పోరాడి డెఫినెట్ గా వాళ్ళ వేకెన్సీస్ తెచ్చుకోవడం వాళ్ళ పాత్ర అయితే కీలకంగా ఉంది. బట్ ఏపీలో ఎవరో కూడా అయితే ముందుకు రావట్లేదు. అన్ని కూడా కాంట్రాక్ట్ పోస్టులే వస్తున్నాయి. కాంట్రాక్ట్ పోస్టులు అనేవి మీకు తెలిసిందే. మళ్ళీ రేపటిలో వాళ్ళు రెగ్యులర్ చేయాలంటే చాలా పతంగాలు తెలిసింది. బట్ అట్ ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక ఏపీలో రెగ్యులర్ పోస్టులు, డైరెక్ట్ పోస్టులు అంటే ఒక ఎగ్జామ్ ద్వారా రాసి పోస్ట్ ఇవ్వడం అనేది కొంచెం డిఫికల్టీ. ఎందుకంటే కనుక లాస్ట్ 5 years కొంచెం డిఫికల్టీస్ కావచ్చు, కొత్తగా వచ్చిన గవర్నమెంట్ వాళ్ళ కనెక్షన్ డిఫికల్టీస్ కావచ్చు. బట్ ఎనీవే ఉన్నదాంతో సర్దుకుపోవాలి. అట్ ద సేమ్ టైమే కాకుండా కొంచెం మీరు కనుక ఇనిషియేషన్ తీసుకొని స్టాఫ్ నర్స్ కావచ్చు, లేకపోతే సమ్మర్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, ఎవరైతే కొంచెం యునైట్ అయ్యి కొంచెం మోటివ్ అయ్యి పర్టికులర్ శాఖల్లో వాళ్ళని కలిస్తే కనుక డెఫినెట్ గా ఏమన్నా ఈ రోజు కాకుండా రేపైనా అవుట్పుట్ వచ్చే ఛాన్స్. ఓకే, అది మాత్రం మీరు సీరియస్ గా తీసుకోవాలి. లేదు అనుకుంటే కనుక మన లైఫ్ అయితే ఇలానే ఉంటుంది. ఓకే, ఎనీవే మనం ఈ నోటిఫికేషన్ పరంగా చూసుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ అనేది 30వ తారీఖు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ 30వ తారీఖు రావడం జరిగింది. ఎస్పెషల్లీ మెన్షన్ చేసింది ఏంటంటే కనుక వేకెన్సీ అయితే ఉన్నాయి అవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ గానే ఫిల్ చేస్తున్నాము. వేకెన్సీలు అయితే ఉన్నాయి అవన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ గానే ఫిల్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ద డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ హ్యాస్ రిక్వెస్టెడ్ DPH and FU. DPH nothing but డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ FW is nothing but ఫ్యామిలీ వెల్ఫేర్. వాళ్ళకి ఇష్యూ చేసింది ఏంటంటే కనుక దాదాపు 266 స్టాఫ్ నర్స్ వేకెన్సీ అక్రాస్ ఏపీ ఫిల్ చేయాలి. డెఫినెట్ గా అది కూడా కాంట్రాక్ట్ బేస్డ్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానికి ఎండింగ్ డేట్ ఈ మంత్ లాస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ మంత్ 15th జరిగింది. దాని గురించి కూడా ఒకసారి మనం డీటెయిల్స్. దీని పూర్తి సారాంశం అయితే ఏంటంటే కనుక ఏపీలో స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఫిల్ చేయాలి. అవన్నీ కూడా కాంట్రాక్ట్ పోస్టులు. దాదాపు వన్స్ వాళ్ళు సెలెక్ట్ అయితే కనుక 1 year వాటికి అయితే దానికి క్లియర్ ఇచ్చారు. వన్ ఇయర్ వాటికి వాళ్ళు కాంట్రాక్ట్ పోస్ట్ లో ఉంటారు. నెక్స్ట్ ఏంటనేది తర్వాత మళ్ళీ దాన్ని బట్టి ఉంటుంది అనమాట. బట్ టెన్షన్ పడాల్సిన పని అయితే ఏం లేదు. 1 year అయిపోగానే తీసేస్తారని అయితే ఏం లేదు. డీటెయిల్స్ పరంగా చూసుకుంటే కనుక దాదాపు ఇష్యూయింగ్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి 1వ తారీఖు నుంచి దాదాపు 15 రోజుల లోపు ఈ అప్లికేషన్స్ అనేవి మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 15వ తారీఖు ఈ నెల 15వ తారీఖు దాకా మీకు టైం అయితే ఉంది. అంటే స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ఏదైతే మీరు అప్లికేషన్స్ అన్ని పంపిస్తారు కదా, అంటే మీ యొక్క పర్టికులర్ ఏరియాలో మీ యొక్క దగ్గరున్న ఆ పర్టికులర్ హెల్త్ ఆఫీస్ కి మీరు ఇచ్చేయాల్సి ఉంటుంది. మీ యొక్క హార్డ్ కాపీస్ కావచ్చు, వాటర్ మేబీ. అండ్ దాని తర్వాత ఏం చేస్తారంటే కనుక వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చిన రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు పరిశీలించి మెరిట్ లిస్ట్ పెట్టాలి కాబట్టి దాదాపు 17 నుంచి 23 లోపు ఈ స్క్రూటినీ అనేది జరుగుతుంది. 17వ తారీఖు నుంచి 23వ తారీఖు ఈ నెల జనవరి. అండ్ రిసీవింగ్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ, ఒకవేళ మీ నుంచి ఎటువంటి ఆబ్జెక్షన్స్ ఉన్నా కానీ మళ్ళీ మీరు 25 నుంచి 27వ తారీఖులో ఆ ఆబ్జెక్షన్స్ మీ యొక్క ఆబ్జెక్షన్స్ మీరు సబ్మిట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత చూసుకుంటే కనుక
పబ్లిషింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. సో మీ ఆబ్జెక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత కూడా సో వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మెరిట్ లిస్ట్ ని ఫైనల్ గా 29వ తారీఖు అయితే మీకు ఇస్తారనమాట, అంటే పబ్లిష్ చేస్తారు. అండ్ కండక్టింగ్ కౌన్సిలింగ్, సో అంతా అయిపోయింది, మీరు అప్లికేషన్ ఇచ్చారు, వాళ్ళు స్క్రూటినీ చేశారు, మళ్ళీ మీరు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చూసుకున్నారు. సో ఆబ్జెక్షన్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏమన్నా చేంజెస్ ఉంటే కనుక ఫైనల్ గా మెరిట్ లిస్ట్ అనేది 29వ తారీఖు వస్తుంది. మళ్ళీ 30-31వ తారీఖు అనేది కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. 30-31వ తారీఖు అనేది కౌన్సిలింగ్ జరుగుతుంది. సో మిగతా అంత ఇన్ఫర్మేషన్ ఒక ఎత్తు, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఎత్తు అనమాట. సో 15వ తారీఖు దాకా మీకు చివరి డేటు. అండ్ దాని తర్వాత వాళ్ళు స్క్రూటినీ చేస్తారు అప్లికేషన్స్, అది 17 నుంచి 23వ తారీఖు దాకా. దాని తర్వాత వాళ్ళు ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెడతారు అండ్ అబ్జెక్షన్స్ కూడా చెప్తారు, మీరు అని పెట్టుకోవచ్చు అని చెప్పేసి. 24వ తారీఖు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. అండ్ దాని తర్వాత మీ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి 25, 26, 27 ఉంది. అండ్ దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే 29వ తారీఖు అయితే ఇస్తారు అనమాట. అండ్ దాని తర్వాత కౌన్సిలింగ్ అనేది 30-31వ తారీఖు జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మీకు అసలు రిజల్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. నథింగ్ బట్ అసలు రిజల్ట్ నథింగ్ బట్ మీరు ఎక్కడ ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో ఇందులో దాదాపు 4 జోన్స్ గా ఇచ్చారు. సో ఆ 4 జోన్స్ లో మనకి డిఫరెంట్ జోన్స్ లో డిఫరెంట్ వ్యాకెన్సీస్ ఎన్ని కూడా ఒకసారి మనం చూద్దాం, ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం చూసుకుంటే కనుక సో జోన్ 1 మనం చూసుకుంటే కనుక సో ఏహెచ్పి పాలకొండ. సో ఇక్కడ మనకి ఏహెచ్ అని ఉంటుంది, డిహెచ్ అని ఉంటుంది, సిహెచ్సి అని ఉంటుంది. సో జనరల్గా ఏహెచ్ ఇస్ నథింగ్ బట్ ఏరియా హాస్పిటల్ అండ్ డిహెచ్ ఇస్ నథింగ్ బట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిహెచ్సి నథింగ్ బట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్. సో ఏహెచ్ అంటే ఏరియా హాస్పిటల్, డిహెచ్ అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిహెచ్సి అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్. సో జోన్ 1 లో చూసుకుంటే కనుక పాలకొండలో మనకి 8 అండ్ నరసన్నపేట 1 అండ్ తక్కలి 1, రాజం 3 అండ్ పొందూరు 1 అండ్ సీతంపేట 7 అండ్ హరిపురం 2 ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒకవేళ మీ ఏరియాస్ అయితే కనుక మీరు ఎన్ని వ్యాకెన్సీ ఉన్నాయో క్లియర్గా చూసుకోండి. అది ఏహెచ్ఆర్, డిహెచ్ఆర్, సిహెచ్ఏ కూడా చూసుకోండి. సో కంటిన్యూషన్ ఆఫ్ జోన్ 1 ఇంకా మనం చూసుకుంటే కనుక సో అంటే నేను గుంటూరు నుంచి, సో నాకు మేబీ కొన్ని ఊళ్ళు ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండకపోవచ్చు, తప్పుగా. సో ఏహెచ్ చీపురుపల్లి 12 ఉన్నాయి, అలాగే సాలూరు ఏహెచ్ 1 ఉందండి, అండ్ సిహెచ్సి భద్రగిరి 3 ఉన్నాయి, అండ్ నర్సీపట్నం 1 ఉంది, అండ్ అనకాపల్లి 15 ఉన్నాయి, అండ్ కోట ఉరట్ల 1 ఉంది, అండ్ చింతపల్లి 2 ఉన్నాయి, అండ్ ముంచింగుట్ ఇది మన స్టేట్ లో అనేది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక దాదాపు 72 పోస్టులు జోన్ 1 లో ఉన్నాయండి. 72 పోస్టులు అనేది 72 పోస్టులు జోన్ 1 లో ఉన్నాయి. సో కొంచెం మీకు వీడియోలో ఆడియో డిస్టర్బెన్స్ ఉండొచ్చు కొంచెం, బట్ డెఫినెట్ గా వితిన్ కంట్రోల్ చేస్తాను. అట్ ద సేమ్ టైం కోల్డ్ కూడా చేయడం వల్ల వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ మేజర్ గా మీరు ఏ జోన్ లో ఎన్ని వ్యాకెన్సీ చూసుకోండి. సో జోన్ 2 లో మనం చూసుకుంటే కనుక జోన్ 2 లో చూసుకుంటే కనుక అమలాపురం. సో ఖచ్చితంగా మీరు ఈ ఊరు ముందు కూడా మెన్షన్ చేశారండి క్లియర్గా, ఏహెచ్ ఏంటనే కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి. అమలాపురంలో 2 ఉన్నాయి, అండ్ రామచంద్రాపురం అది కూడా ఏహెచ్ 3 ఉన్నాయి, అండ్ సిహెచ్సి కొత్తపేట 2 ఉన్నాయి, అండ్ ఏహెచ్ రంపచోడవరం 1 ఉంది, అండ్ పెదాపురం 1 ఉంది, అండ్ తునిలో 3 ఉన్నాయి, అండ్ అనపర్తిలో 19 ఉన్నాయి, అండ్ తాళ్లరేవులో 1 ఉంది, అలాగే జగ్గంపేటలో 1 ఉందండి. జగ్గంపేటలో 1 ఉంది. సో జోన్ 2 మనం చూస్తున్నాము. సో ఇంకా ఫర్దర్ చూస్తే కనుక జోన్ 2 లో జగ్గంపేట తర్వాత మళ్ళీ మనకి ఏలేశ్వరంలో 1 ఉంది, అండ్ రౌతులపూడి 1 ఉంది, అండ్ ఆలమూరు 1 ఉంది, అండ్ టీ కొత్తపల్లి 1 ఉంది, అండ్ కునాపురం 1 ఉంది, అండ్ చింటూరు 2 ఉన్నాయి అన్నమాట. ఇదంతా కూడా జోన్ 2 ఇన్ఫర్మేషన్. జోన్ 2 ఇంకా కంటిన్యూషన్ ఉంది మనకి. సో జోన్ 2 ఇంకా మనం చూసుకుంటే కనుక తణుకులో సో డిహెచ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తణుకులో 1 ఉంది, ఏహెచ్ పాలకొల్లు ఏరియా హాస్పిటల్ 1, అండ్ చింతలపూడి 1, భీమవరం 1, అండ్ జంగారెడ్డిగూడెం 11, అండ్ వేమ్డోల్ 1, నిడదవోల్ 3, అండ్ పోలవరం 1, నందిగామ 2, అండ్ తిరువూరు 1.
ఓకే, నెక్స్ట్ గుడివాడ చూసుకుంటే కనుక సో గుడివాడలో ఏరియా హాస్పిటల్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. అండ్ జగ్గయ్యపేట చూసుకుంటే కనుక సిహెచ్సి ఒకటి. అండ్ ఎస్కే రాజా చూసుకుంటే కనుక 2. అండ్ పామూరు చూసుకుంటే కనుక 1. సో దాదాపు 68 వేకెన్సీస్ ఉన్నాయండి జోన్. సో జోన్ 2 లో దాదాపు 68 స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఇన్ ద జోన్ 3. స్టాఫ్ నర్స్ వేకెన్సీస్ ఇన్ ద జోన్ 3. సో తెనాలిలో చూసుకుంటే కనుక 6. సో బాపట్లలో చూసుకుంటే కనుక 10. సో నర్సరావుపేట చూసుకుంటే కనుక ఏరియా హాస్పిటల్ 24 చాలా ఎక్కువ ఉన్నాయి. సో గురజాల సిహెచ్సి 1. అంటే కందుకూరు 1. సో ఆత్మకూరు 1. రాపూర్ 1. ఓకే, ఇది జోన్ 3 లో మనం కంటిన్యూషన్ చూద్దాం కనుక. సో ఎస్పెషల్లీ నర్సరావుపేటలో అయితే దాదాపు 24 ఉన్నాయండి. సో ఎవరు అదృష్టవంతులు చూసుకోండి. సో ఏరియా హాస్పిటల్. సో నెక్స్ట్ జోన్ 4. సో జోన్ 4 చూసుకుంటే కనుక జోన్ 4 లో మనకి బనగానపల్లి 7 ఉన్నాయి. సో డోన్ 4 ఉన్నాయి. పత్తికొండ 2 ఉన్నాయి. సో కోయిల్కొంట్ల 1 ఉంది. ఆళ్లగడ్డ 1 ఉంది. సో ఆత్మకూరు 1. అండ్ ఓర్వకల్ 2. మిడ్తూర్ 1. అండ్ రాయదుర్గ్ 9 ఉన్నాయండి. దీనిలో హైయెస్ట్ రాయదుర్గ్. సో 7 బనగాపల్లి తర్వాత బనగానపల్లి తర్వాత. ఓకే, కంటిన్యూషన్ ఆఫ్ జోన్ 4. సో కంటిన్యూషన్ ఆఫ్ జోన్ 4 లో సో కదిరిలో మళ్ళీ మనం చూసుకుంటే కనుక 4 ఉన్నాయి. హిందూపూర్ లో 11 ఉన్నాయి. ఈ జోన్ లో ఇందులో మళ్ళీ ఎక్కువ మనం చూసాము. అండ్ ధర్మవరంలో 2 ఉన్నాయి. అండ్ తాడిపత్రిలో 5 ఉన్నాయి. అండ్ గుంతకల్లో 10 ఉన్నాయి. నలమద 1. రాయచోటి 1. ప్రొద్దుటూరు 3. రాజంపేట్ 3. రాజంపేట. సో రాజంపేట తర్వాత మనం చూసుకుంటే కనుక జమ్మలమడుగు. జమ్మలమడుగులో 1 ఉందండి. అండ్ పోరు మామిళ్ళ 1 ఉంది. కమలాపురం 2 ఉంది. చెన్నూరు 1 ఉందండి. సో ఇవన్నీ కూడా ఏ జోన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో దాదాపు చూసుకుంటే కనుక 266 అనుకున్నాం కదా. సో ఇంకా కంటిన్యూషన్ జోన్ 4 లో. సో జోన్ 4 లో ఇంకా కంటిన్యూషన్ మనం చూసుకుంటే కనుక సో సిద్ధౌట 1. అండ్ కుప్పం 3. పుంగనూరు 1. శ్రీకాళహస్తి 1. సోదం 1. సో నాగరి 2. సో ఇవి టోటల్ గా ఇక్కడ మనం చూసుకుంటే కనుక సో అన్ని జోన్ల పరంగా చూసుకుంటే కనుక ఈ విధంగా మనకి వేకెన్సీలు ఉన్నాయి. సో దాదాపు ఒకసారి మనం క్లియర్ గా మళ్ళీ గమనిస్తే సో జోన్ 1 లో 72 పోస్టులు మనకి జోన్ 1 లో, జోన్ 2 లో 68, జోన్ 3 లో 44, జోన్ 4 లో 52 అండ్ అలాగే 266. సో టోటల్ గా మనం చూసుకుంటే 266 వేకెన్సీలు ఉన్నాయి త్రూఅవుట్ ఏపీ. సో స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ బేస్ గా ఫిల్ చేయబోతున్నది. అండ్ డెఫినెట్ గా చూసుకుంటే కనుక సో డెఫినెట్ గా మీరు చూసుకుంటే కనుక సో కాంట్రాక్ట్ పోస్టులే. సో రెగ్యులర్ పోస్టులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క ఇంపార్టెన్స్ కూడా మీకు తెలుసు. సో స్టాఫ్ నర్స్ కావచ్చు, లేకపోతే ఏఎన్ఎంస్ కావచ్చు, ఫార్మసిస్ట్ కావచ్చు, ఏదైనా పారామెడికల్ మెడికల్ సంబంధించిన వాళ్ళు కొంచెం మనం ఇనిషియేషన్ తీసుకుంటే కనుక మనకి ఉపయోగపడుతుంది, మన రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది. కొంచెం మనం ఇనిషియేషన్ తీసుకొని కొంచెం మూవ్మెంట్ వెళ్తే కనుక అంటే ఏదో ఒకళ్ళిద్దరు కాకుండా డెఫినెట్ గా కొంచెం మనం యూనిటీగా తీసుకొని ముందుకెళ్తే ఈ విషయాన్ని డెఫినెట్ గా ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కైనా లేకపోతే అప్కమింగ్ ఇయర్స్ కైనా రెగ్యులర్ పోస్టులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కనుక మన లైఫ్స్ కూడా సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా మన కోసమే కాకుండా మన భవిష్యత్ తరాల కోసం కూడా మనం కృషి చేయాల్సిన ఛాన్స్ అయితే ఉంది 100%. ఎందుకంటే కనుక దాదాపు మన ఏపీలో ఇనిషియేషన్ చాలా తక్కువ ఉందని చెప్పేసింది. సో పోరాటం పరంగా కానీ ముందుకు వచ్చి పోరాడే తత్వం కానీ తక్కువ ఉందని చాలా మంది అంటూ ఉన్నారు. అది మనం నిరూపించుకుంటున్నాం కూడా. సో డెఫినెట్ ఎందుకంటే కనుక దాదాపు 2012 తర్వాత ఫార్మసీ సెక్టార్ లో కూడా ఎటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ ఎటువంటి ఫార్మసిస్ట్ కానీ మన దగ్గర లేవు. అన్ని కాంట్రాక్ట్ వెళ్ళిపోతున్నాయి. దానివల్ల మేబీ ఆ పర్టికులర్ టెంపరీగా మీరు సాటిస్ఫై అవ్వచ్చు కానీ భవిష్యత్ పరంగా అయితే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ పోస్ట్ అనేది ఇప్పుడు కూడా ఎప్పుడేమవుతుందో తెలియదు. సో ఖచ్చితంగా అంటే ఒక్కసారిగా మనం ఏదో మోటివేట్ అయ్యి ముందుకు పరిగెత్తాలని అంటలేదు. కొంచెం మనం ఆలోచించగలిగితే కనుక డెఫినెట్ గా ఆ ఫైట్ చేస్తే మనకు ఉపయోగపడుతుంది, మన రాబోయే తరాలకు ఉపయోగపడుతుంది. సో మన పిల్లల గురించి మనం ఎలా ఆలోచిస్తామో డెఫినెట్ గా మన భవిష్యత్తు గురించి కొంచెం మనం సీరియస్ గా తీసుకోగలిగితే కనుక
మంచిగా మనం అవుట్పుట్ తీసుకెళ్లి వాళ్ళ ముందు పర్టికులర్ మినిస్ట్రీ ముందు మనం రిక్వెస్ట్ చేసుకుంటే కనుక ఈ రోజు కాకుండా రేపైనా ఛాన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో సింపుల్ ఇన్ఫర్మేషన్, ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు సెలబ్రేట్, అట్లాగే ఏ ఏరియాలో ఎన్ని వ్యాకెన్సీ ఉందని చెప్పేసి మీకు ఎటువంటి ఏమంటారు దాన్ని, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు తెలిసిన వేకెన్సీస్ నోటిఫికేషన్స్ ఉన్న వాటి గురించి డీటెయిల్స్ కూడా చెప్పమని మీరు నా కమెంట్ బాక్స్ లో మీరు కమెంట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ. Subscribe to Pharma Syndrome YouTube channel and share to your well wishes. All the best.